వెల్కమ్ టు జూహితా యామ్ని వరల్డ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే మా వినాయకుని ఇలా డెకరేట్ చేసుకున్నాం, చూడండి ఒకసారి. ఇంకా ముందుగానే పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకున్నాను. దేవుడికి కావాల్సిన ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. నేను పులిహార, మేము దేవుడికి నైవేద్యంతో పాటు భోజనం కూడా పెడతాం కాబట్టి అన్నము, అన్ని కూరగాయలు కలిపి, చింతకాయలు అవన్నీ కలిపి, కొంచెం తోటకూర అన్నీ కలిపి చేసిన కూర ఒకటి, అన్నీ కలిపి చేసిన చారు, దద్దోజనం, వడలు, ఉండ్రాలు, ముద్దపప్పు, నెయ్యి, ఇవన్నీ దేవుడికి మేము నైవేద్యంగా పెడతామండి ఈరోజు. అలాగే పాల తాలికలు కూడా. నెక్స్ట్ మా పాప నేను ఇద్దరం కలిసి అక్కడ చూడండి, మా పాప కూడా రెడీ చేయడానికి ఎట్లా ఆరాట పడుతుందో. కంకణాలు కట్టుకుంటున్నామండి. దేవుడు ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేద్దామని. మేమైతే పాలవెల్లి పెట్టామండి, మాకు లేదు. అందుకే జస్ట్ మామూలుగా అలా పాలవెల్లి ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. అది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు కదండి. ఈలోపు కంకణాలు కూడా కట్టేసుకుంటున్నాం మేము. కంకణాలు కట్టుకొని పసుపు వినాయకుడిని కూడా తయారు చేసేస్తున్నాను. మా పాప అడుగుతుంది, ఏం చేస్తున్నావు నువ్వు పసుపుతో అని. చెప్తున్నా, తనకి తెలియదు కదా. అట్లా వేసి దాంట్లో వాటర్ వేయాలి మమ్మీ, వాటర్ వేసి అట్లా చేస్తుంటే ఇట్లా మనం వినాయకుడు తయారవుతారు. అసలు మెయిన్ వినాయకుడు అంటేనే పసుపుతో పార్వతీమాత చేసిద్ది. అప్పటి నుంచి ఆయన రూపమే అది, పసుపే మెయిన్ అని చెప్పుకుంటూ మా పాపకి పసుపు వినాయకుడిని చేశాను. అలాగే మా వినాయకుడికి కూడా గంధం బొట్లు, కుంకుమ అవన్నీ పెట్టేసి ఇంకా పూజకు కావాల్సిన అన్నీ చూసేసుకొని తీరుబాటుగా కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవాలండి నా కాన్సెప్ట్ అయితే. పూజ చేసేటప్పుడు మాత్రం ఇంకా మళ్ళీ లేవద్దు ఏ పనికి. ముందే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాక కూర్చొని పూజ చేసుకుంటాను. నాలాగా మీరు కూడా ఎవరైనా ఇలాగే చేస్తారా? నాలాగా ఇలా చేసేటోళ్ళు ఎవరు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇంకా అలాగే పసుపు వినాయకుడికి పూలు, అక్షింతలు అవన్నీ వేసి కలుపుకొని మా పాప నేను పూజ స్టార్ట్ చేసామండి. చిన్నగా మాకు తోచినట్టు పూజ చేసుకొని, కథ మాత్రం ఇంపార్టెంట్ కదండి. మా పాపను కూర్చోబెట్టుకొని మా పాప చేతికి కొన్ని అక్షింతలు ఇచ్చి వినాయకుని జననం ఎలా జరిగింది, అసలు అతను ప్రథమ పూజ్యుడు ఎలా అయ్యారు, ఇవన్నీ చెప్తున్నాను. చంద్రుడు ఈరోజు ఎందుకు చూడకూడదు, అవన్నీ సంబంధించిన కథలన్నీ చెప్పి మా పాపకి ఇంకా అక్షింతలు దేవుడి మీద వేసి మేము కూడా వేసుకున్నామండి. ఆల్రెడీ ముందుగా కట్టుకున్న కంకణాలు మా పాపకు ఒకటి, నేనొకటి కంకణాలు కూడా కట్టేసుకున్నాము. మీకు కనుక నా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరేమేమి వెరైటీలు చేస్తున్నారు, ప్రసాదాలు ఎన్ని రకాల వెరైటీలు చేస్తారో కూడా నాకు చెప్పండి. మా పాప నేనైతే కంకణాలు కట్టుకోవడం అయితే ఫినిష్ అవుతుంది. కంకణాలు కట్టుకున్నాక ఇంకా దేవుడికి మొక్కుకొని మిగతా చేసే కార్యక్రమాలు చేస్తున్నానండి. కొబ్బరికాయ మా పాప చెప్తే, మా పాప వెళ్ళిపోతుందండి. అయిపోయిందిగా కంకణం కట్టేసాక పూజ అయిపోయింది కదా అంటుంది. లేదమ్మా, ఇంకా పూజ ఉంది. కంకణాలు కట్టుకున్నాక మనం కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసినాక నీ బుక్స్కి ఇంకా ఓం రాయాలి కదా, అవన్నీ చెప్పుకుంటూ కూర్చున్నాను మా పాపకి. ఇంకా ఈ గ్యాప్లో నేను కొబ్బరికాయ కూడా కొట్టేశానండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా అవన్నీ చదువుకుంటున్నాను. నెక్స్ట్ హారతి కూడా ఇచ్చేస్తున్నానండి. మళ్ళీ ఫస్ట్ వెళ్ళిపోయింది, ఇంకా అయిపోయింది అని వెళ్ళిపోయింది. మళ్ళీ హారతి ఇస్తున్నా అని చెప్తే వచ్చింది. గంట కొడదామా అంటే ఉరుక్కుంటూ వచ్చింది. చూడండి, మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగైనా కుదురుగా కూర్చోలేరు కదండి. ఎక్కువసేపు వాళ్ళకి ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ప్రసాదాలు తినేద్దామా, ఎప్పుడు ఆడుకుందామా, ఇదే ధ్యాసలో ఉంటారు. నేను ఇక్కడ హారతి కూడా ఇచ్చేసి ఇక నా పూజ కూడా ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను అండి. ఇంకా మీకు మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు? మార్నింగ్ చేస్తారా, ఈవినింగ్ చేస్తారా? మేమైతే మార్నింగే చేసేస్తామండి. ఈవినింగ్ ఇంకా మన స్ట్రీట్లో అట్లా పెడుతూనే ఉంటారు కదా ఏరియా వైజ్ వినాయకులు, అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకుంటామండి. ఇంకా మా పాపకి ఆల్రెడీ చెప్పినాం కదా, బుక్స్ పెట్టుకోవాలి ఓము, అట్లా ఓం పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది, ఫుల్గా చదువు వస్తుంది అని చెప్పుకుంటూ మా పాప బుక్స్కి కూడా ఓం పెట్టేశాను. ఇట్లా ఓం పెట్టేసిన తర్వాత మాకైతే ఇట్లా తలుపులకు కూడా వినాయకుడు పాదాలలాగా వేస్తామని, అంటే ఈ వినాయకుడు మన ఇంటికి ఈరోజు వస్తున్నాడు అనే సెంటిమెంట్ అనమాట. మాకు ఏం చేస్తామంటే కొంచెం నామున్నని వాటర్లో తడిపేసేసి ఇట్లా రౌండ్గా వేసేసి మధ్యలో కొంచెం కుంకుమని కూడా తడిపి వేస్తాం అనమాట. వినాయకుడు పాదాలు అని గోడల మీద, కొంచెం బీరువా మీద కూడా వేసుకుంటాం అనమాట. ఈరోజు మన ఇంట్లోకి వినాయకుడు వస్తాడని. ఈ తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మూషిక మహారాజులకు మాత్రం ఒక 9 మాత్రం నైవేద్యాలు అయితే పెడతానండి. తర్వాత మా పూజ కంప్లీట్ అయినట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.